హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మీరు 10,000 15,000తో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలని, లేదు అంటే ఒకసారి మన స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులన్నీ పోతూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పవన్ కుమార్ గారు ఫ్రమ్ ట్రేడింగ్ బ్రోస్ ఛానల్ నుంచి. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి పవన్ గారు. మనకి 10,000 నుంచి 15,000 వరకు మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయొచ్చా? లైక్ మనీ మ్యాటర్ అయితే అసలు కాదు. మనీ మ్యాటర్ అన్నది లేదు ఇక్కడ. లైక్ ఎవరి కెపాసిటీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. ఎక్కువ ఫండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, తక్కువ ఫండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలంటే పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు 10,000కి లైక్ 10% అనుకోండి. సో 1,000 సంథింగ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే 1 lakh అనుకోండి, లైక్ 10,000 అలాగా. సో ఎంత ఫండ్కి అంత రిటర్న్స్ అన్నది జనరేట్ అవుతుంది. దీన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకోవాలి. ట్రేడింగ్లో 10,000 15,000 అంటే సెగ్మెంట్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ F&O సెగ్మెంట్స్లో బయ్యింగ్ని మనం 10,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక లాట్ని బై చేయడానికి మనకి 7,000 అలా అవుతుంది. అదే ప్రీమియంని మనం సెల్ చేయడానికి, ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి 1 lakh అవుతుంది. ఓకేనా, అదే ప్రీమియం. సో అదేవిధంగా స్టాక్స్లో అనుకోండి, స్టాక్స్లో డిపెండ్స్ ఆన్ స్టాక్ యొక్క ప్రైస్. 10 రూపీస్ ఉంటాయి, పెన్నీ స్టాక్స్ ఉంటాయి, మల్టీ బ్యాగర్స్ ఉంటాయి, అదేవిధంగా బిగ్ స్టాక్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనీ మ్యాటర్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ నాలెడ్జ్ని నేర్చుకుని తర్వాత స్టార్ట్ చేయాలి. ఆ నాలెడ్జ్ని నేను ఎలా డివైడ్ చేశానంటే 3 టైప్స్లో డివైడ్ చేశాను. ఓకేనా, ఇన్ఫర్మేషను, కన్ఫర్మేషను, ఎక్స్ట్రా కన్ఫర్మేషను. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అంటే ఈ 3 పాయింట్లు బాగా గుర్తెట్టుకోండి. ఈ 3 పాయింట్లని డివైడ్ చేసుకుని మీరు ఆ 3 పాయింట్లు బేస్లో నేర్చుకుంటే మినిమం తక్కువ టైంలో, ఎక్కువ టైం పట్టకుండా, తక్కువ టైం మీన్స్ అంటే ఒక 3 monthsలో 6 monthsలో మీకు ప్రాపర్ నాలెడ్జ్ని మీరు బేస్ చేసుకోవచ్చు. చాలామంది ఎక్కువగా లాస్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లేక. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో తెలియనప్పుడు అది ఎంత ఈజీ థింగ్ అయినా సరే మనం చేయలేం. అవును. సో స్టార్టింగ్ ఎలా చేయాలి, ఎండింగ్ ఎలా చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషను ఫస్ట్ ఇది అర్థం గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. ఇన్ఫర్మేషను, కన్ఫర్మేషను, ఎక్స్ట్రా కన్ఫర్మేషను. ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఏదన్నా ఒక స్టాక్ మార్కెట్ కదా, ఏ థింగ్ గురించన్నా తెలియడానికి ముందు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోయింది అనుకోండి ఆటోమేటిక్గా పోతాయి. సో ఫస్ట్ రాంగ్ స్టెప్ అక్కడే పడిపోతున్నట్టు. సో అవగాహన ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి బ్రో? నేను డైలీ దాని అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి, దాని న్యూస్ని ఎక్కడ చూడాలి అంటే మీకు మనీ కంట్రోల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ మనీ కంట్రోల్ వెబ్సైట్ని చూసారనుకోండి, దాంట్లో మీకు డైలీ న్యూసెస్ అన్నీ మీకు జనరేట్ అవుతుంటాయి అనమాట. సో దాంట్లో న్యూస్ చూడొచ్చు. స్టాక్స్ న్యూస్ వస్తుంటుంది, మ్యూచువల్ ఫండ్స్ న్యూస్ వస్తుంటాయి. మీరు చాలామంది చూస్తున్న వాటిలో స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్లో చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్రాడే చేసేవాళ్ళు ఉంటారు, స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా దాంట్లో డైలీ అప్డేట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఏదైనా స్టాక్స్ నెగిటివ్ వచ్చిందనుకోండి, ఏదైనా ఫ్రాడ్ జరగడం కానీ, లేకపోతే ఏదైనా పాజిటివ్ రావడం కానీ, కాంట్రాక్ట్స్ రావడం కానీ, ఒక కంపెనీకి కాంట్రాక్ట్స్ వస్తే అది ఆటోమేటిక్గా రైజ్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అనమాట. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అన్నది మనీ కంట్రోల్లో చూడొచ్చు. లేకపోతే ఛానల్స్ ఉంటాయి, CNBC కానీ ఇలాంటి ఛానల్స్ ఉంటాయి. సో న్యూస్, స్టాక్ మార్కెట్ న్యూస్ సంబంధించింది వాటిని డైలీ మనం మార్నింగ్ టైంలో ఒక 8 o'clock అలాగా బేసిక్ అబ్జర్వేషన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా 3 monthsకి మీకు ఓవర్ నాలెడ్జ్ అవుతుంది. అంటే మీకు కావాల్సిన నాలెడ్జ్ అన్నది జనరేట్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్లోకి ఏం వస్తాయంటే మేడం టెక్నికల్ అనాలిసిస్. మీరు చార్ట్స్లోని క్యాండిల్స్ని ఎప్పుడైనా చూసారా? రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇలా క్యాండిల్స్ ఉంటాయి అనమాట. చార్ట్ ప్యాటర్న్స్, డబ్ల్యూ ప్యాటర్న్, M ప్యాటర్న్, క్యాండిల్ 6, ట్రెండ్ లైన్స్, డైవర్జెన్స్, ఆప్షన్ చైన్, డెల్టా, వేగా, గామా, తీటా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ICT, ఆర్డర్ ఫ్లో, డెల్టా, ఇలాంటి కాన్సెప్ట్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్లోకి వస్తాయి. ఓకేనా, కన్ఫర్మేషన్లు ఇవన్నీ నేర్చుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ వచ్చినట్టు ఈ 2 నేర్చుకుంటే. తర్వాత ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు న్యూస్ వలన మనకు పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసింది ఆ స్టాక్ ఈరోజు పాజిటివ్గా ఉంటుందని. ఓకేనా, కన్ఫర్మేషన్ వల్ల ఏంటైంది, ప్రైజ్ యాక్షన్లో ఎక్కడ వెళ్ళాలి ఆ టైంలో, ఈరోజు పాజిటివే బట్ ఎక్కడ ఏది బ్రేక్ అయితే వెళ్ళాలన్నదే కన్ఫర్మేషన్ వల్ల తెలుస్తుంది. బ్రేక్ అయిన తర్వాత ఇంకా పక్క కన్ఫర్మ్ అయిపోయింది అన్నదని ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఏంటంటే ఇండికేటర్స్ ఉంటారు. మీరు ఇండికేటర్లోనే ఉంది, నేమ్లోనే ఉంది. ప్రైజ్ని ఇండికేట్ చేస్తుంది. అది పై అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది అని మీరు వినే ఉంటారు. EMAని, మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్, SMMA, స్మూత్ మూవింగ్ యావరేజ్. ఇవి ఏంటంటే మీరు ఆ చార్ట్లో అప్లై చేస్తాం మేడం. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోని చార్ట్స్ అన్నీ కూడా చూస్తాం మనం. ఆ చార్ట్లో ఇండికేటర్స్లోకి వెళ్ళి మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ అని ఒక EMAని అప్లై చేసామనుకోండి, అది ఏం చేస్తుంది, ఆ క్యాండిల్స్ని టచ్ చేసుకుంటే ఒక లైన్ డ్రా చేస్తుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను ఏమనుకోకుండా, ఒక లైన్ అంటే ఒక దారం లాంటి లైన్ ఇలా జనరేట్ అవుతుంటుంది ఇలా. సో ఆ లైన్ అప్ సైడ్ ఉందనుకోండి, మార్కెట్ ట్రెండ్ బుల్ సైడ్ ఉన్నట్టు. ఆ లైన్ కింద ఉందనుకోండి, మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నట్టు.
ఓకే. దీనివలన ప్రైస్ యాక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కింద మనకు యూజ్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఇలా 3 విధాలుగా డివైడ్ చేసి మనం ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కింద బేస్ చేసుకుని మార్కెట్కి వెళ్తే మీరు అప్పుడు 60%, 65% సక్సెస్ఫుల్గా ఉండాలి అప్పటికి. ఓకే. అదే ఇవేమీ తెలుసుకోకుండా వెళ్ళారనుకోండి 100%కి 100% కూడా లాసే. ఓకేనా? ఇవి తెలుసుకుని పూర్తి స్థాయిలో మీ దగ్గర ఎంత మనీ అన్నా పర్లేదు, మనీది ఏముంది, ఈరోజు మన పొజిషన్ ఇలాగ ఉండిపోతుంది కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఒకవేళ డౌన్ఫాల్ అయిందంటే మనం మనీ అంతా పోయినట్టేనా? సో లైక్ మీరు ఎంత అయితే పెట్టారో, అంటే ఇక్కడ ఒక స్టాక్ ఉంది, ప్రోడక్ట్ అనకూడదు, స్టాక్ అంటే మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అదాని స్టాక్ ఉంది, అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదాని స్టాక్ని ఒక పర్సన్ వచ్చేసి అతని యొక్క కంపెనీ, అది మొత్తం కంపెనీ, దాన్ని 1000 కింద పీసెస్ కింద, అంటే మీరు ఒక స్టాక్ని స్టేక్ అంటారు దాన్ని, ఆ స్టేక్ని కొంటుంటే ఎంత అంటే దాంట్లో పీసెస్ని కొంటున్నట్టు మీరు. అవును. అంటే యూఆర్ ఏ షేర్ హోల్డర్ ఇన్ అదాని ఎంటర్ప్రైజెస్, మీరు ఆ స్టాక్లో షేర్ హోల్డర్. సో ఇప్పుడు ఆ స్టాక్ 100 రూపీస్ ఉన్నది, దాంట్లో మీరు 1 రూపీ కొన్నారు, అది మొత్తం 100 రూపీస్ అయితే మీరు 1 రూపీని కొన్నారు దాంట్లో. అర్థమైందా మీకు? సో ఇప్పుడు అది లైక్ 200 అయింది అనుకోండి, మీకు ఎంత వస్తుంది? ఇంకో 1 రూపీ వస్తుంది, అంతే కదా. అంటే 100లో 1 రూపీ కొన్నప్పుడు మరి అది 200 అయితే ఆ స్టాక్ మీకు 2 రూపీసే కదా వస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? అంటే డిఫరెన్స్ అని ఎక్కువ ఉంటుంది, అది నేను సరదాగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మనం ఎట్టి ఫండ్ బట్టి ఇప్పుడు మొత్తానికి అది 100 రూపీస్ ఇది మొత్తానికి పడిపోదు. ఓకే. అది జీరో అయిపోవాలి. జీరో అయిపోతే అంత పెద్ద కంపెనీ ఎందుకు జీరో, అంత గమ్మున అవ్వాలి అలాంటి కంపెనీస్. సో ఇప్పుడు అది మహా అయితే 90కి వస్తుంది, 80కి వస్తుంది, అంటే మీకు 1 రూపీలు ఎంత పోస్తుంది? 80 పైసాకి, అలా 70 పైసాకి, అలా ఇన్ బిట్వీన్ వస్తుంది. మళ్ళీ డిప్ అయ్యి మళ్ళీ రైజ్ అవుతుంది. మీది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటాయి. మొత్తం పోవడం అన్నది చాలా రేర్ కేస్ అనమాట. మీకు స్టాప్ లాస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మేడం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 దగ్గర దీన్ని కొన్నారు, మీరు స్టాప్ లాస్ ఏం పెడతారంటే 80 దగ్గర పెడతారు. అంటే 80 కంటే కిందకు వస్తే నా మనీ నాకు ఇచ్చేయండి, అప్పుడు ఎంత ఉంటే అంత మనీ నాకు వెనక్కి నా డిమార్ట్లో వేసి అని చెప్పి. ఓకే. అంటేనా ఒక లాస్ని ఒక ప్లేస్ పెట్టేస్తాం మనం, ఇంతకు మించి నేను లాస్ అవ్వకూడదు. 1,00,000 పెట్టాను అనుకోండి, దీంట్లో 20,000 మించికి నేను లాస్ అవ్వకూడదంటే ఆ 20,000 ఎక్కడికి పోతుందో ఆ ఏరియాకి స్టాప్ లాస్ పెట్టేస్తే ఫినిష్ అనమాట. సో మీరు ఎంత లాస్ అవ్వాలో కూడా మీ చేతుల్లోనే ఉంటుంది, ఎంత ప్రాఫిట్ రావాలో కూడా టార్గెట్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 100 దగ్గర ఉంది కదా, 80 దగ్గర స్టాప్ లాస్ పెట్టాం. 100 దగ్గర స్టాక్ ఇప్పుడు 150కి వెళ్ళింది. 150కి వెళ్తే మనం ఏం చేస్తాం? 80 దగ్గర స్టాప్ లాస్ ఉంచేస్తామా? దాన్ని పైకి తీసుకొస్తాం, అది 130కి అలా పెడతాం. అంటే మీరు 100 దగ్గర అంటే తీసుకున్నవారు స్టాప్ లాస్ 130 పెట్టారంటే 30 పాయింట్స్ ఆల్రెడీ బుక్ చేసినట్టు. అర్థమైందా మీకు? అలా సేఫ్ గేమ్ ఆడొచ్చు. దానికే అదే అంటున్నాను, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, స్టాక్ని హోల్డ్ చేసుకుంటా, స్టాక్ మేనేజ్మెంట్ చేసుకుంటా మనం చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ లాస్ అవుతున్నాము అంటే ఇంక ఎగ్జిట్ అయిపోవడమే. మీరు అంత ఫండమెంటల్గా టెక్నికల్గా చేసినప్పుడు ఇక్కడ 2 సినారియోలో అది లాస్ అవుతుంది. ఒకటి స్టాక్ పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ కానీ, కాంట్రాక్ట్స్ రాకపోవడం కానీ, దాంట్లో డెప్ట్స్ అంటారు, అప్పులు అంటారు కదా, అప్పులు ఉండడం కానీ, అంటే బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటారు కదా, బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తున్నప్పుడు కానీ, అలాంటప్పుడు స్టాక్లో ఏదైనా నెగిటివిటీ కానీ వచ్చిందనుకోండి, సో ఆటోమేటిక్గా అది ఫాలో అవడం బట్టి దానికి ఎంత నెగిటివిటీ ఉందో మనకు అర్థమైపోతుంది. లేకపోతే ఒక్కోసారి మార్కెట్ అంతా కూడా పడుతుంటుంది, ఏదైనా ఆర్బీఐ బ్యాంక్స్ మీద నెగిటివ్ న్యూస్ వదలడం కానీ, లైక్ ఇలాంటి సెక్టార్స్లో నెగిటివ్ న్యూస్ వచ్చిందని కూడా ఆటోమేటిక్గా సెక్టార్ అంతా కూడా పడుతుంది. అది డిప్ మాత్రమే, మొత్తానికి పడిపోదు. ఓకే. మనం ఆ టైంలోని ఒక స్టాక్ని, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఆ టైంలో ఎలా మేనేజ్ చేయాలో. ఇప్పుడు ఈ స్టాక్ ఉంది, ఇది పడిపోతుంది, కానీ నాకు అమ్మే ఉద్దేశం లేదు. అప్పుడు ఫ్యూచర్స్లోకి వెళ్ళి ఫ్యూచర్ని సెల్ చేసామనుకోండి, అదే స్టాక్ యొక్క ఫ్యూచర్స్, దానికి ఆప్షన్ చైన్ ఉండాలి. అన్ని స్టాక్స్కి కూడా ఆప్షన్ చైన్ ఉండదు. ఓకేనా? ఆప్షన్ చైన్ ఉంటే ఇప్పుడు ఈ స్టాక్ పడిపోతున్నప్పుడు నేను అదే స్టాక్ యొక్క ఫ్యూచర్, అదే స్టాక్ నేను ఫ్యూచర్లో మళ్ళీ సెల్ చేస్తున్నాను. ఇది పడిపోయేంతవరకు కూడా నాకు ఈ ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది. ఓకే. అర్థమైందా? ఈ స్టాక్ నేను అమ్ముదామని నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్తాను, నాకు తెలిసి ఆ స్టాక్ది ఏదో మూమెంట్ వల్ల పడుతుంది అంతే. సో ఫ్యూచర్ని సెల్ చేస్తే ఈ మంత్ అంతా పడినంత వరకు కూడా ఈ ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ పోయే లాస్ అంతా ఇది కవర్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇది రివర్సల్ అవుతుందో ఇక్కడ ఫ్యూచర్లో ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. అప్పుడు ఇది రికవర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది ప్రాఫిట్ కింద కన్వర్ట్ అవుతుంది. లాస్ అయితే రాకుండా అలాగా ఫ్యూచర్ని సెల్ చేయాలి. ఓకే. అదొక థీమ్ ఉందన్నమాట, స్ట్రాటజీస్ ఉంటాయి అవన్నీ కూడా. అన్నిటికీ ఉండదు, కొన్నిటికి మాత్రం. కొన్నిటిలో అన్ని స్టాక్స్ కూడా ఆప్షన్ చైన్ ఉండదు అనమాట. కొంచెం బిగ్ స్టాక్స్కి ఆప్షన్ చైన్ అన్నదే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ పవన్ గారు.